హాయ్ అండి అందరికీ. కొత్తిమీర పచ్చడి అయితే ఎలా చేయాలో చూద్దాము. దానికోసం కావాల్సిన పదార్థాలు టమాటాలు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా హీట్ అయిన తర్వాత దాంట్లో టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా అయితే వేసుకుని దాంట్లోనే అల్లం, వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని దాంట్లో తేమ పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే మనం ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని దాంట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలి. కట్ చేసి మంచిగా క్లీన్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని అదంతా మంచిగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా అయితే మగ్గిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు కూడా అయితే వేసుకుని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి. అన్నంలోకి, దోశల్లోకి, అలాగే ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది కొత్తిమీర పచ్చడి అయితే. వేడివేడి అన్నంలో కొత్తిమీర పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని దాంట్లోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకుని మిక్సీ అయితే పట్టుకోవాలి. దీంట్లోనే ఉప్పు కూడా వేసుకుని మిక్సీ అయితే పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో తాలింపు కోసం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చెనగపప్పు, మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసి ఒకసారి కలుపుకొని దాంట్లో దంచుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తాలింపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోనే కరివేపాకు కూడా అయితే వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పచ్చడిలో ఈ తాలింపు వేసుకుంటే అంతే అండి. ఎంతో ఈజీ అండ్ సూపర్ టేస్టీ కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి సపోర్ట్ చేయండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.